హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలోని రెడీ టు మూవ్ విల్లా అండి. ఇది ల్యాండ్లార్డ్ షేర్ విల్లా అనమాట. ఇది కావురి ఫారెస్ట్ నెస్ట్ అనే ప్రాజెక్ట్ పేరు ఉంది. ఇది ప్రాజెక్ట్ వచ్చేసరికి కావురి ఫారెస్ట్ నెస్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 3.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. లేమూర్ అనే ఏరియాలో అయితే ఉంటుందన్నమాట. శ్రీశైలం హైవేకి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఇది శ్రీశైలం హైవేకి అయితే ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. తుకుగూడ అనే ఏరియాలో అయితే ఉంటుందన్నమాట. ఇది తుకుగూడ మున్సిపాలిటీ కిందకైతే వస్తుందండి ఈ ప్రాజెక్టు. రెడీ టు మూవ్ విల్లా అండి. ఇది ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. ల్యాండ్లార్డ్ షేర్ అండి. ఇది 250 గజాల్లో ఉన్న విల్లా అండి. ఇది టోటల్గా ఈ కమ్యూనిటీలో 435 విల్లాస్ అయితే ఉంటాయి. క్లబ్ హౌస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ పొజిషన్ ఉంటున్నారనమాట. అందులో ఒక విల్లా అనేది మనకి సేల్కి వచ్చింది. ల్యాండ్ ఓనర్కి సంబంధించిన విల్లా అండి. మీకు 250 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ విల్లా 3 BHK విల్లా అనమాట. 2 బెడ్రూమ్స్, గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 1 BHK పోర్షన్, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ హాల్ స్పేసెస్ హాల్ అయితే ఉంటుంది. క్లబ్ హౌస్ ఉంటుంది. వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ ఉంటాయి. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, అలాగే మనకి లైబ్రరీ ఉంటుంది, జిమ్ ఉంటుంది. అదే మనకి ఫంక్షన్ హాల్ చేసుకోవడానికి బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది. అలాగే మీకు ATM ఫెసిలిటీ అయితే ఉంటుంది. అన్ని అమ్యూనిటీస్ అయితే ఉంటాయి. చాలా పెద్ద కమ్యూనిటీ అండి ఇది. టోటల్గా 435 విల్లాస్ అయితే ఉంటాయి. ఇప్పుడు దీనికి GST కూడా ఉండదు, మీకు వితౌట్ GST అయితే ఉంటుంది. సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి అనమాట. సర్వెంట్ రూమ్కి సంబంధించిన సర్వెంట్కి సంబంధించిన వాష్రూమ్ అయితే ఉంటుంది. ఒక విల్లా అనేది మనకి సేల్కి వచ్చింది. అది సౌత్ ఈస్ట్ కార్నర్ విల్లా అనమాట. ప్రైస్ వచ్చేసరికి 2 crores 10 lakhs కోట్ చేయడం జరుగుతుందండి. ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 2 crores 7 lakhsకి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇందులో మోడ్ ఆఫ్ పేమెంట్ ఉంటుందండి. కేవలం వైట్ వచ్చేసరికి 45 lakhs అయితే ఉంటుందండి. రిమైనింగ్ మొత్తం బ్లాక్ అమౌంట్ అయితే ఇవ్వాల్సి వస్తుందన్నమాట. వైట్ అమౌంట్ మాత్రమే 45 lakhs అయితే ఉంటుంది. అది డాక్యుమెంట్ వాల్యూ. రిమైనింగ్ మొత్తం మీకు బ్లాక్ అమౌంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. చాలా స్పేసియస్ విల్లా కమ్యూనిటీ అండి ఇది. అన్ని రోడ్స్ వచ్చేసరికి 40 feet రోడ్స్ అయితే ఉంటాయి. అలాగే మెయిన్ రోడ్ వచ్చేసరికి 80 feet రోడ్ అయితే ఉంటుంది. 24/7 సెక్యూరిటీ అయితే ఉంటుంది. డ్రింకింగ్ వాటర్, అలాగే యూజబుల్ వాటర్, 2 సొసైటీ వాటర్స్ అయితే ఉంటాయి. అలాగే 2 పార్క్స్ అయితే ఉంటాయి. చాలా స్పేసియస్ పార్క్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ కమ్యూనిటీలో ఉంటున్నారు. చాలా స్కూల్ బస్ కూడా మనకి శ్రీ చైతన్య, అలాగే మనకి అగా ఖాన్ అకాడమీకి సంబంధించిన స్కూల్ బస్సెస్ కూడా ఇక్కడ నుంచి సర్వీస్ అయితే ఇస్తున్నారు. ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాజెక్ట్ ఏనండి. ఇక్కడ నుంచి గచ్చిబౌలి, మీకు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 14 నుంచి గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, మాదాపూర్ కానీ ఈజీగా మనం రీచ్ అయిపోవచ్చు. వితిన్ 1 hour లోపల జర్నీలో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. 40 minutes to 1 hour లోపల అయితే మనం రీచ్ అయిపోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న విల్లా అండి. ఇదే విల్లా మీకు కంపెనీ త్రూ అయితే మీకు 3 CR వరకు అవుతుందండి. మోడ్ ఆఫ్ పేమెంట్ వేరేగా ఉంది కాబట్టి మీకు ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 2 crores 7 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఎమ్యూనిటీస్ ఎక్స్ట్రా అండి. ఎమ్యూనిటీస్ అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. ఎమ్యూనిటీస్ వచ్చేసరికి 4.5 lakhs ఎక్స్ట్రా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేసరికి మీకు వైట్ అమౌంట్లో 7.6% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇది మీకు ఒక బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చూస్తున్నాము. ఇది వెస్ట్ ఫేజింగ్కి సంబంధించిన విల్లా అయితే మేము చూస్తున్నారు కాబట్టి 2 balconies అయితే ఉంటాయి. అలా ఒక ఈస్ట్ ఫేజింగ్కి సంబంధించిన విల్లాకి అయితే ఒకటే బాల్కనీ అయితే ఉంటుంది. మన దగ్గర ఓన్లీ ఇప్పుడు ఈస్ట్ ఫేజింగ్కి సంబంధించిన ఒకే ఒక విల్లా అయితే ఉందండి. వెస్ట్కి సంబంధించిన అయితే అన్ని సోల్డ్ అవుట్ అయినాయి. 2 crores 7 lakhs కోట్ చేయడం జరుగుతుంది. అది ఫిక్స్డ్ ప్రైస్ అండి. బార్గెనింగ్ అయితే ఏం లేదు దీంట్లో. మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న విల్లా కమ్యూనిటీ లేమూర్ రోడ్కి అయితే ఉంటుందన్నమాట. క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి. 45 lakhs మీరు లోన్ కూడా వెళ్ళొచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లోన్కి వెళ్ళినా మీకు ఆల్మోస్ట్ 1 crore పైన అయితే మీకు లోన్ అయితే పాసిబుల్ అవుతుందండి ఇందులో. కాకపోతే ఇక్కడ ల్యాండ్ ఓనర్ కాబట్టి వీళ్ళకి క్యాపిటల్ గెయిన్ కట్టాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళైతే 45 lakhs వైట్ అమౌంట్ అయితే డాక్యుమెంట్ వాల్యూ చూపించాల్సి వస్తుంది. ఇది ఒక బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. దీనికి స్కెల్టన్ విల్లా అండి. ఎటువంటి ఇంటీరియర్ వర్క్ అయితే లేదు. ఇంటీరియర్ వర్కర్కి మీకు కావాల్సి వస్తుంది, మీరు చేయించుకోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు 70% ఆక్యుపెన్సీ జరిగిపోయింది. కొంతమంది అయితే ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటున్నారు.
ఇప్పుడు తీసుకుంటే మీకు జిఎస్టీ కూడా ఉండదు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న విల్లా ప్రాజెక్ట్ అండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా మీకు వితిన్ హాఫ్ అన్ అవర్లో అయితే మరి రీచ్ అయిపోవచ్చు మీరు. ఇది టోటల్ విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. స్క్రీన్ పైన అయితే నా నెంబర్ అయితే ఉంటుంది. నాకు కాల్ చేస్తే డైరెక్ట్ విజిట్ అయితే చేసుకుని సేమ్ యాస్టీస్గా ఉంటుందండి. విజిట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా మీకు సిట్టింగ్కి రావాల్సిందే. విజిట్ చూడాల్సింది ఉండదు అనమాట. యాస్టీస్గా విల్లా అయితే ఉంటుంది. మీకు టోటల్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ప్రైస్ మాట్లాడుకోవడానికి అయితే ఓనర్ దగ్గరికి అయితే నేను తీసుకెళ్తానండి. విల్లా అయితే చూసేది ఏమి ఉండదు, యాస్టీస్గా అయితే విల్లా అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ వీడియోలో నేను క్లియర్ కట్గా అయితే చూపించడం జరుగుతుంది. ఇది విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇక టోటల్ టెరెస్ ఏరియాలో చూసుకుంటే మీకు రూఫ్ కవర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా అయితే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. విల్లాస్ కూడా మీకు టోటల్గా 435 ఉంటాయి అన్నమాట. టోటల్గా విల్లాస్ వచ్చేసరికి 54 acresలో డెవలప్ చేసిన కమ్యూనిటీ అండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అనమాట. మరిన్ని వివరాల కోసం అయితే నా నెంబర్ స్క్రీన్ పైన అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాబ్లం మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై.